తెలంగాణ డీసెట్ ఫేజ్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఎవరైతే కన్వర్జన్ బేస్డ్ మీద ఎవరైతే సీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో మీరు వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ మీకు సీట్ వచ్చిందా లేదో చెక్ చేసుకోవాలి. సో వెబ్సైట్లో మనకు ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అడ్మిషన్ ఫీ పేమెంట్ యూజర్ గైడ్. సో సీట్ వచ్చిన వాళ్ళు మీరు ఎలా పేమెంట్ చేయాలి, పేమెంట్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో సెకండ్ పాయింట్ వచ్చేసి అలాటెడ్ కాలేజ్. సో ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మీరు అలాటెడ్ కాలేజ్ ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇందులో మీకు సీట్ వస్తే మీకు కాలేజ్ నేమ్ కావచ్చు, ఏ ఫేజ్లో వచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది మీకు కనిపిస్తుంది. హాల్ టికెట్ నెంబర్, కాలేజ్ నేమ్, మీకు ఏ ఫేజ్లో వచ్చింది. సీట్ రాని వాళ్ళకు నాట్ అలాటెడ్ వస్తుంది. సో నాట్ అలాటెడ్ అంటే మీకు ఈ ఫేజ్లో సీట్ రాలేదండి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మీ ర్యాంక్ పెద్దగా ఉండొచ్చు, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉండొచ్చు, మీకన్నా బెటర్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉండొచ్చు. సో ఈ రీజన్స్ వల్ల మీకు సీట్ అయితే రాదు. సో సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఏ కాలేజీలో వచ్చిందో అది చూసుకోండి. దాని తర్వాత మీరు సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫీజు పే చేయాలి. సో ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్. సో ఇందులో మీరు తెలంగాణలో ఉన్న అన్ని డిఎడ్ కాలేజెస్లో మీకు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో మీ కేటగిరీలో ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయి, మీకు ఎందుకు సీట్ రాలేదు, సో అవి మీరు చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్ కోసం చూస్తారో మీకు గవర్నమెంట్ కాలేజీలు ఎందుకు రాలేదు, ప్రైవేట్ కాలేజీలు ఎందుకు వచ్చింది, మీకు మెయిన్ మీ కేటగిరీ ర్యాంక్స్ చూసుకోండి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో. సో ఎవరికైతే సీట్ రాని వాళ్ళు ఉన్నారో మీరు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ చూడండి, ఎందుకు రాలేదో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఫోర్త్ పాయింట్ అడ్మిషన్ ఫీ పేమెంట్. సో ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు మీరు అడ్మిషన్ ఫీ పేమెంట్ అని క్లిక్ చేసి జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు తక్కువ ఫీజు చూపిస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకు ప్రైవేట్ కాలేజీలో వచ్చిన వాళ్ళకు 12,000 రూపీస్ అట్లా చూపిస్తుంది, గవర్నమెంట్ కాలేజీలో వచ్చిన వాళ్ళకి ఇన్కమ్ లేని వాళ్ళకు 3,000, 2,000 అట్లా కనిపిస్తుంది. సో ఫస్ట్ మీకు ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో అంతా పే చేయాలి. సో అంతా పే చేసిన తర్వాత మీకు పేమెంట్ రిఫరెన్స్ వస్తుంది, అంటే మీరు పేమెంట్ చేసినట్టు. సో అది మీరు అడ్మిషన్ పేమెంట్ స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు 5th పాయింట్లో. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అయ్యగానే మీకు పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా చూపిస్తుంది. సో ఇది పేమెంట్. సో 6th పాయింట్ వచ్చేసి కాలేజ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పేమెంట్ చేయాలి, సెకండ్ అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో 6th పాయింట్లో డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అయ్యగానే ఫీ పేమెంట్ ఎవరైతే ఇస్తారో మీకు డీటెయిల్గా పీడిఎఫ్ వస్తుంది. సో ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఎవరికైతే ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు డీటెయిల్గా వేసాను ఆ వీడియో చూడండి. సో ఇందులో మీకు ఏ కాలేజ్ వచ్చింది, కాలేజ్ అడ్మిషన్ నెంబర్ కావచ్చు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెళ్ళాలి, సో అవన్నీ డీటెయిల్స్ మీకు చదవండి. చదివిన తర్వాత దాంట్లో పీడిఎఫ్లోనే మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఎప్పటిలోపు వెళ్ళాలి, అవన్నీ ఉంటాయి. అవన్నీ చూసి మీరు ఫాస్ట్గా కాలేజ్కి రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మెయిన్గా మనకు అఫీషియల్గా 18th to 21 లోపు మీరు కాలేజ్కి వెళ్ళాలి. సో ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు కుదరకపోవచ్చు. సపోజ్ మీకు దగ్గర ఉంటే కాలేజ్ ఈరోజు వెళ్ళడానికి ట్రై చేయండి. కాకపోతే మనకు ఆల్రెడీ 4-5 వరకే కాలేజెస్ ఉంటాయి కాబట్టి మీరు రేపు వెళ్ళడానికి ట్రై చేయండి. 19, 20, 21 ఏదో ఒక రోజు ఈ అలాట్మెంట్ ఆర్డర్, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీస్ అన్నీ మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయండి. అప్పుడు మీకు సీట్ అనేది బుక్ అయిపోతుంది. ఓన్లీ పేమెంట్ చేసి మళ్ళీ వెళ్ళకపోయినా సీట్ క్యాన్సిల్ అవుతుంది. సో పేమెంట్ చేయాలి, అవన్నీ జిరాక్స్ సెట్స్ మీ కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసేయండి. సో 18th to 21. సో ఈరోజు 18th కాబట్టి రేపటి నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మెయిన్ పాయింట్ మీకు కాలేజ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. రాని వాళ్ళు మీరు సపోజ్ ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత ఏవైతే మిగిలిన సీట్స్ ఉంటాయో ఫేజ్ 3 ఉండొచ్చు. కాకపోతే అఫీషియల్గా మనకి ఇంకా ఫేజ్ 3 గురించి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సో ఆల్రెడీ ఇప్పుడు ఫ్రెష్గా సీట్ వచ్చిన వాళ్ళు, ఈ కన్వర్జన్ బేస్డ్ కిందనే సీట్ వచ్చిన వాళ్ళు పేమెంట్ చేసి ఫాస్ట్గా మీకు కాలేజ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి వీడియో చేస్తాను, ఆ వీడియో చూడండి. సో డీటెయిల్గా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏమేమి చూడాలి ఆ వీడియో కూడా చేస్తాను. ఫేజ్ 2 రిజల్ట్స్కి సంబంధించింది అది చూడండి. సో సీట్ రాని వాళ్ళు మీరు ఏం టెన్షన్ పడకండి. మీరు ఫేజ్ 3 ఉంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి.
సో కట్ ఆఫ్స్ చూడండి ఎక్కడెక్కడ ఎట్లున్నాయి, నాకు ఎందుకు రాలేదు. 4000 5000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా లేవండి, అన్నీ 2500 3000 3300 వరకే కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో మీరు ఫేజ్ 3లో ఉంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, సో దట్ మీకు కూడా ఏదో ఒక కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్రెష్గా కన్వర్జన్ సీట్లోనే ఎవరికైనా సీట్ వస్తే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కన్వర్జన్లో సీట్ వచ్చింది అని ఒక ఎస్టిమేట్ వస్తుంది ఎంతమందికి వచ్చింది అని. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో కన్వర్జన్లో వచ్చిన వాళ్ళు మాత్రం కింద మెన్షన్ చేయండి కన్వర్జన్లో వచ్చింది అని మెన్షన్ చేస్తే, సో దట్ ఎంతమందికి వచ్చిందో ఒక ఐడియా వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.